హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈ రోజు వీడియోలో అమ్మవారికి తాంబూలం ఎలా పెట్టాలి, కలశంలో ఏవేవి వేయాలి, ప్రసాదాలు ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు అయితే వచ్చాయి. 3 అయితే కంప్లీట్ అయ్యాయి. 4వ శుక్రవారం నాడు పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ శ్రావణ మాసంలో 4వ శుక్రవారం ఆగస్టు 15, 2025 తేదీన సప్తమి తిథిలో రాబోతుంది. అంటే రేపే. ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు అంటే రేపు 4వ శుక్రవారం నాడు పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి గుమ్మాలు అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని, ముగ్గులన్నీ కూడా పెట్టుకొని, ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని పూజ అనేది మొదలుపెట్టుకోవాలి. పూజ చేసే రోజు కాకుండా ముందు రోజే మనం ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, అంతా శుభ్రం చేసుకొని, ముగ్గులన్నీ కూడా పెట్టేసుకొని చేసుకున్నామంటే మనకి పూజ చేయడానికి కూడా టైం అనేది చాలా ఉంటుంది. అదే రోజు మనం ఈ పనులన్నీ పెట్టుకున్నామంటే మనకి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ముందు రోజే అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని, శుభ్రం చేసుకొని, ముగ్గులన్నీ కూడా వేసుకున్నారంటే, మనకి పూజ చేసే రోజు మనకి చాలా సమయం అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానెల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. మొదటిసారి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ 4వ శుక్రవారం ఇలా చేసుకోవచ్చు. ముందుగా నేలపైన పసుపు ముగ్గు అంతా కూడా వేసుకొని, దానిపైన పీట పెట్టి, పీటకి పసుపు కుంకుమ అంతా కూడా రాసుకొని ముగ్గులు వేసుకోండి. దానిపైన ఏదో ఒక జాకెట్ గుడ్డ అనేది ఇలా పరుచుకొని దానిపైన బియ్యం అనేది వేసుకోవాలి. 3 గుప్పెలు బియ్యం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేసిన తర్వాత అమ్మవారిని ఇలా చిట్టి గాజులతో దండతో అలంకరించుకొని, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న పూలతో రకరకాల పూలతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకోవాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు. అన్ని రకాల పూలతో కూడా మనం ఎంత బాగా అలంకరించుకున్నామంటే అమ్మవారు అంత సంతోషిస్తుంది. ఉన్న పూలతో మనం అంతా కూడా నీట్‌గా అలంకరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత వినాయకుడిని అనేది పూజలో పెట్టుకోవాలి. ఇలా తమలపాకు వేసి 3 గుప్పెళ్ళు బియ్యం అనేది వేసుకొని, పసుపు కుంకుమ కూడా వేసుకొని, మన దగ్గర ఉన్న వినాయకుడిని ఇలా పెట్టుకొని పూలనేది పెట్టుకోవాలి. ఇలా విగ్రహం రూపంలో అయినా కానీ మన దగ్గర చిన్న పటం ఉన్నా సరే వినాయకుడిని ఇలా చేసుకోవచ్చు. వినాయకుడిని పెట్టుకున్న తర్వాత గౌరీదేవిని ఈ విధంగా పసుపు ముద్దలా చేసుకొని, పసుపు కుంకుమ వేసుకొని, అక్షింతలు కూడా వేసుకొని పెట్టుకోవాలి. ఏ పూజ చేసినా సరే మనం ముందుగా వినాయకుడిని పూజ చేసిన తర్వాతే పూజ అనేది ఏ అడ్డంకులు లేకుండా పూర్తిగా జరగాలని స్వామివారికి దండం పెట్టుకొని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకున్నాం, స్వామివారిని పెట్టుకున్నాం, గౌరీదేవిని కూడా పెట్టుకున్న తర్వాత మనము అమ్మవారి పక్కన కొన్ని కాయిన్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కలశం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా తమలపాకులను పెట్టుకున్న తర్వాత కలశానికి తగ్గట్టు ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకొని, రాగి ప్లేట్ పెట్టుకొని 3 గుప్పెళ్ళు బియ్యం అనేది వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత అంతా కూడా నేను చూపిస్తున్నట్లు పెట్టుకొని, దీనిపైన కలశపు చెంబుని పెట్టుకోవాలి. పసుపు కుంకుమ వేసేసుకొని కలశంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని, ఇలా తమలపాకుతో ఇలా చుట్టూ కట్టుకొని ప్లేట్‌లో బియ్యం వేసి పెట్టుకున్నాం కదా! దానిపైన కలశపు చెంబుని పెట్టుకోవాలి. కలశంలోనికి వేసుకోవాల్సినవి చూపిస్తాను. పసుపు, కుంకుమ, గంధము. ముందుగా అయితే వాటర్ అనేది పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, రూ. 1 కాయిన్ మీ దగ్గర ఏదైతే ఉన్న బంగారం ఏదైనా పర్లేదు. ఏదైనా ఒక రింగ్ కానీ అలా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ కలశం పైకి టెంకాయని బొట్టు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. బొట్టు అనేది మనం ఇలా పేపర్‌ని డిజైన్‌గా కట్ చేసుకొని ఇలా కుంకుమ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డిజైన్ కట్ చేసుకొని కుంకుమ పెట్టడం వల్ల చాలా నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు కుంకుమ నేను చూపిస్తున్నట్లు పెట్టండి. చాలా నీట్‌గా అయితే వచ్చేసింది. 3వ వారం కుదరని వాళ్ళు ఇలా 4వ వారం ఈ విధంగా పూజనైతే చేసుకోవచ్చు. పూజ ఏ సమయంలో చేసుకోవాలో చెప్తాను. ఆగస్టు 15వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9:08 నుండి 10:30 లోపు చేసుకోవచ్చు. సాయంత్రం 5:14 నుండి 7:03 లోపు వ్రతం అయితే చేసుకోవచ్చు. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు. సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఏ ఒక్క శుక్రవారం అయినా సరే ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే 8 మంది లక్ష్మీదేవుల కటాక్షం మన మీద ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్తుంది. అంతా కూడా పూలతో ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. ఇలా కడ్డీలను వెలిగించుకొని దీపారాధన చేసుకోండి. ఇలా దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే పెడుతున్నాను. ముందుగా అయితే కొత్త చీర, జాకెట్ ముక్క, తాంబూలం, ఆకు, వక్క,
పసుపు కొమ్ములు, పూలు, గాజులు, 2 కర్పూరం ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత అరటిపళ్ళు, డబ్బులు అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ తాంబూలం అనేది అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ విధంగా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత అరిటాకు పైన ఈ విధంగా తాంబూలం పెడుతున్నాను. ఇలా తాంబూలం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి. వినాయకుడిని పూజించుకున్న తర్వాత మనం అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. మన మనసులో ఉన్న ఒక సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఈ 5 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం అయినా సరే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం నాడు ఈ విధంగా పూజ చేసుకుని మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఈ విధంగా తాంబూలం పెట్టుకుని అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదాలు అయితే ఈ విధంగా పెడుతున్నాను. నేనైతే స్వయంగా ఇంట్లో అన్ని కూడా అమ్మవారికి ఈ విధంగా ప్రసాదాలు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పులిహోర, దద్దోజనం, పొంగలి, అటుకుల పాయసం, గుగ్గుళ్ళు, లడ్డూలు, వడలు అన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నాను. వడపప్పు, పానకం అన్నీ కూడా రెడీ చేసి అమ్మవారికి పెట్టిన తర్వాత పూజ అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా పూజ చేసినట్లయితే అష్టలక్ష్మి అమ్మవార్లు కటాక్షం అయితే మన వైపు ఉంటుంది. అష్టలక్ష్మిలు ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధనలక్ష్మి ఈ అమ్మవారందరి కటాక్షం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.